తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య అసెంబ్లీలో ఒక ప్రస్తావన చేయడం జరిగింది. ఈ యొక్క పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని మన ఈ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం చాలా హర్షణీయము. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ వైతాళికుల పేర్లు అంటే మనకు ఉమ్మడి రాజధాని కూడా అయిపోయిన సందర్భంగా ఏవైతే నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అనేది ఉంది. దానికి ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరు పెట్టాలని మా యొక్క ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి అన్నిటినీ ఈ యొక్క తెలంగాణ వైతాళికుల పేర్లు పెడితే ఈ యొక్క వాళ్ళ ఆశయ సాధనకు ఈ యొక్క ఉద్యమకారులే కానీ ఈ యొక్క ప్రభుత్వమే కానీ నడుచుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య అసెంబ్లీలో ఒక ప్రస్తావన చేయడం జరిగింది. ఈ యొక్క పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని మన ఈ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం చాలా హర్షణీయము. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ వైతాళికుల పేర్లు అంటే మనకు ఉమ్మడి రాజధాని కూడా అయిపోయిన సందర్భంగా ఏవైతే నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అనేది ఉంది. దానికి ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరు పెట్టాలని మా యొక్క ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి అన్నిటినీ ఈ యొక్క తెలంగాణ వైతాళికుల పేర్లు పెడితే ఈ యొక్క వాళ్ళ ఆశయ సాధనకు ఈ యొక్క ఉద్యమకారులే కానీ ఈ యొక్క ప్రభుత్వమే కానీ నడుచుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని గత సంవత్సర క్రితము అంగరంగ వైభవంగా ఈరోజు అమరవీరుల స్తూపాన్ని మరియు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహాన్ని మూడవ వార్డైన రాఘవేంద్ర నగర్ కాలనీలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ పార్టీల నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి సార్కు జయంతి నిర్వహించినందుకు వారందరికీ కాలనీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సార్ యొక్క ఆశయాలను మనము భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. సార్ ఏ రోజు కూడా ఏ పార్టీకి అనుసంధానం కాదు. ప్రతిరోజు ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు ప్రతిరోజు తన సొంత వాహనంలోనే వచ్చి సొంత వాహనంలోనే ఈ తెలంగాణ ప్రక్రియను రచించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ఉన్నత భావాలను మనం భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నిర్మించుకోవడం జరిగింది. దీనికి కూడా ఈ ప్రభుత్వం కూడా సహకరించి అన్ని విధాల సార్ యొక్క భావజాలాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రస్ఫుటంగా వివరించేందుకు కృషి చేయాలని ఈ ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా